పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్కారం, నేను గీతాంజలి. మీకోసం రామేశ్వరంలో సుమన్ టీవీ. రామేశ్వరంలో సుమన్ టీవీ. ఎన్నో పుణ్యతీర్థాల పవిత్ర స్థలం రామేశ్వరం. శ్రీరాముల వారు స్వయంగా ప్రతిష్ఠించిన లింగం శ్రీరామనాథుడు. జ్యోతిర్లింగంగా ఆ శివయ్య కొలువైన చోటే ఈ రామేశ్వరం. ఇక్కడ ఎన్నో పవిత్ర పుణ్య స్థలాలు ఉన్నాయండి దర్శించవలసినవి. అందులో భాగంగా శ్రీకృష్ణుడి దేవాలయం అత్యద్భుతంగా ఉంటుందండి. ఒక ఆశ్రమంలాగా నిర్మించారన్నమాట. అందులోనూ రామతీర్థం పక్కనే ఉండటం అనేది అటు రాముల వారిని కృష్ణుల వారిని దర్శించుకున్నటువంటి భాగ్యం కూడా దక్కుతుంది. ఆలయానికి అంటే ప్రధాన ఆలయం శ్రీరామనాథుడి ఆలయానికి మనకి ఒక 2.5 కిలోమీటర్లు ఉంటుంది అంతే. రామతీర్థం అని ఎక్కడ చెప్పినా సరే మీరు వెంటనే ఆటోల్లో రావచ్చు. మన కార్స్ ఉంటే మనం లొకేషన్ పెట్టుకుని వచ్చేయచ్చు. చాలా సులువుగా ఉంటుంది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళి ఆ కృష్ణుడిని దర్శించుకుందామా, రండి. ఎంత సుందరమైన ఆశ్రమం అండి. ఇదంతా కూడా శ్రీ వల్లభనిధి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉంది. శ్రీ పుష్టి దక్షిణ్ వ్రజ్ ధామ్ అంటారు. అంటే మనకి తెలుసు కదా, శ్రీకృష్ణ భగవానుడు ఆయన తిరిగినటువంటి ప్రదేశం అంతా కూడా ఒక బృందావనంగా మనం చూస్తే వ్రజవాసులు అని అంటారు. మనకి ఎక్కడైతే బృందావనం ఆయన తిరిగినటువంటి ప్రదేశం గోకులం ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశాన్ని, అయితే ఆయన ఎక్కడున్నా కూడా అది బృందావనమే కదా. అందుకే శ్రీకృష్ణుల వారి సన్నిధి ఎక్కడున్నా కూడా అది బృందావనం కింద చూస్తారనమాట. ఆయన మీద ప్రేమతో, ఆయన మీద భక్తితో ఎన్నో ఆశ్రమాలను నిర్వహించారు. అయితే వీరికి ప్రత్యేకించండి ఈ శ్రీ మహాప్రభుజీ భాయితక్జీ అంటారు. ఇక్కడ శ్రీకృష్ణుల వారు ఇలా మనకు కనిపిస్తారనమాట. ఇక్కడ మనం ఏమేమి దర్శించుకోవచ్చో ఇక్కడ క్లియర్ గా పెట్టారు చూడండి. ఒక బోర్డులో మనం చూడొచ్చు. ఇక్కడ శ్రీనాథ్జీ, అలాగే శ్రీ మహాప్రభుజీ బాయితక్ దర్శన్, మనం వారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకేమి ఉంటాయంటే శ్రీ గిరి గోవర్ధన్ దర్శనం. గోవర్ధనగిరి, శ్రీకృష్ణ వారు ఎత్తినటువంటి ఆ గోవర్ధనగిరి మనం అక్కడ దాకా వెళ్ళకపోయినా ఇక్కడే మనం దర్శించుకోవచ్చు. అలాగే భాగవత్ కథ మండపం, ఇక్కడ భగవద్గీత పారాయణం చేస్తారన్నమాట. దానికి సంబంధించి ఒక మండపం కూడా ఉంటుంది, ఆ మండపము. అలాగే కీర్తన మండపం, అలాగే స్వామివారిని కీర్తిస్తూ భజనలు చేసేటువంటి మండపం ఉంటుంది, ఆ మండపం కూడా. అలాగే యాత్రి నివాస్, ఎవరైనా యాత్రికులు వచ్చినప్పుడు వీరికి సంబంధించి, అంటే గుజరాత్ వారు వీరు, వీరికి సంబంధించినటువంటి యాత్రి నివాస్ ఉంటుంది. అలాగే వచ్చిన వాళ్ళు భోజనం చేసేందుకు క్యాంటీన్, ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయన్నమాట. అంటే ఒకసారి ఆశ్రమంలోకి వచ్చేస్తే మీరు ఇవన్నీ దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలస్యం ఎందుకు, నాకు ఎప్పుడెప్పుడు చూద్దామని, ఎందుకంటే కృష్ణుడి మందిరంలో ఆయన అలంకరిస్తారండి, అద్భుతం అంతే. రండి చూద్దాం. కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నవ్వుతున్నాడు చక్కగా. కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ రామ. ఎంత బాగున్నారో చూడండి. కృష్ణయ్య గోవర్ధన పర్వతాన్ని ఆయన అలా ఎత్తి పట్టుకున్నట్లుగా అనమాట. చిటికిన వేలతో మోస్తారు కదా. ఆయనకు ఎంత చిన్న వయసులోనే వారి బృందాలు ఉన్న వారి ప్రజలందరినీ కాపాడుకునేందుకు ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతారు కదా. ఆ దృశ్యం ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఉంటుంది విగ్రహం కూడా. ఒక 3 అడుగుల్లో మనకు కనిపిస్తారు. నల్లటి విగ్రహం, చిరునవ్వులు చిందిస్తూ కనబడతారు ఇక్కడ కృష్ణయ్య మనకి. అలాగే ఒక పక్కగా యమున మాతని మనం దర్శించుకోవచ్చు, మరోవైపు ఆచార్య మహాప్రభుజీ అన్నమాట. మొత్తంగా వీరికి సంబంధించినటువంటి ఈ ఆలయాలండి ఈ ట్రస్ట్ కింద 84 వరకు ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నది రామేశ్వరంలో ఉన్నది ఏంటంటే 41వది అనమాట ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆలయం. అలాగే అటువైపు ఇటువైపు కూడా మనం అప్పుడు కృష్ణుడికి సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలు మనం చూడొచ్చు. ఆ కాలంలో జరిగినవి అనమాట. ఉత్సవాలు జరిగినప్పుడు ఎలా ఉండేది ఆయనకి, అసలు కృష్ణ పరమాత్ముడు ఎలా ఉండేవారు, గోవర్ధన పర్వతాన్ని ఎలా ఎత్తారు, వాటికి సంబంధించి. మళ్ళీ ఉన్నాయి కదా చిన్ని కృష్ణయ్య. అప్పట్లో ఎలా ఉండేది బృందావనం. తర్వాత అంటే వివాహం తర్వాత ఆయన ద్వారకాకి వెళ్ళిపోతారు కదా. అప్పట్లో వాళ్ళ కట్టుబొట్టు ఇలా ఉండేవి. రథం
చక్కగా కూర్చున్నారు చూడండి కృష్ణయ్య, ఎంత బాగున్నాయో. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. చక్కగా ఉన్నారు కృష్ణయ్య, ఎక్కడికి వెళ్ళినా భలే అనుగ్రహిస్తారండి. ఇదిగో ప్రసాదం అందజేశారు, అలాగే వస్త్రాన్ని కూడా కప్పారు. అదృష్టమే ఇది నిజంగా. కృష్ణయ్యకి మధురాలు అంటే చాలా ఇష్టం కదా, స్వీటే ఉంటుంది దాదాపుగా. చూద్దాం ఏం ప్రసాదం ఇచ్చారో మనకి. ఓ కృష్ణయ్య తినే ఆ స్వీట్ నా కోసం మీకు చూపిస్తాను ఒకసారి. లడ్డూలు, అలాగే ఇవి ఒక రకమైన మనకి బాదుషా ఎలా ఉంటుందో అలాగా మైదాపిండితో తయారు చేసి పాకంలో వేస్తారనమాట. అవి ఇవి లడ్డూలు, ఆ ప్రసాదం ఆయన కృష్ణ శ్రీకృష్ణ. మనము ఎక్కడికైనా ఇలా కృష్ణ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం గమనించేవంటే ఒక్క ఆయన దేవాలయం మాత్రమే, లేకపోతే ఆయన విగ్రహం మాత్రమే ఉండదు. రాధాదేవి సమేతంగా ఉంటారు, లేకపోతే అష్టభార్యల సమేతంగా ఉంటారు. అలాగే చుట్టూ కూడా ఒక బృందావనం లాగా ఉంటుంది. ఇలా ఆయన ఇలాగే ఇష్టపడతారట. అందులోనూ అలంకార ప్రియుడు కదా. ఒకసారి ఆయన విగ్రహాన్ని మళ్ళీ చూపిస్తాను చూడండి. మనకు పర్మిషన్ కూడా ఇచ్చారు తీయండి అని చెప్పి, తీసుకోవచ్చు నో ప్రాబ్లం అని చెప్పి. ఇలాంటి వీరి ట్రస్ట్ కింద ఇలాంటి దేవాలయాలు, అంటే ప్రధానమైన దేవాలయం ఉదయపూర్లో ఉందండి. అక్కడి నుంచి చూసుకుంటే దగ్గర దగ్గర 84 ఇలా దేవాలయాల కింద కట్టారనమాట ప్రతి చోట ముఖ్యమైన ప్రదేశాల్లో. రామేశ్వరంలో మనం చూసేది 41వది. ఎప్పటికప్పుడు టైమింగ్స్ ప్రకారంగా అన్ని జరుగుతాయి. ఎప్పుడెప్పుడు ఏం జరుగుతాయి అనేది నాకు ఇక్కడ ఇచ్చారనమాట లిస్ట్. మంగళహారతి ఉంటుంది పొద్దున 7 నుంచి 7:30 వరకు. అలాగే శృంగార ఆయన అలంకరిస్తారట చక్కగా 9 గంటల నుంచి 10 గంటల వరకు. రాజభోగం ఉంటుంది 11 నుంచి 12 గంటల వరకు. ఉత్తాపన ఉంటుంది 4 నుంచి 4:30 వరకు. మళ్ళీ భోగాన్ని సమర్పిస్తారు. అంటే కృష్ణయ్యకి ఒక 2-3 దపాలుగా ఉంటాయి. కొన్ని చోట్ల 6 సార్లు భోగం సమర్పిస్తారు కదా, అలాగా 5 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఇక శయనహారతి ఉంటుంది 6:40 నుంచి 7:30 వరకు. ఇంకా ఆ తర్వాత ఆయన నిద్రపుచ్చుతారనమాట. ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తినట్లుగా ఆయన కనపడతారు మనకి. బాగున్నారు అలంకారం, నల్లటి విగ్రహం కదా. ఇంకా అందులో ఆయన చిరునవ్వు కూడా చాలా క్లియర్ గా కనపడుతుంది. తేరుపార దగ్గరికి చూడండి, మీరు ఒకసారి మీ వీడియోని మీరు పాజ్ చేసుకుని చూడండి. ఆయన విగ్రహం చూపించినప్పుడు అంత అందంగా కూడా అలంకరణ. అలాగే మంగళహారతి సమయాన్ని కరెక్ట్ గా మేము వచ్చాము. హారతి ఇస్తున్నప్పుడు ఆ ముందు హారతి ఇచ్చే ముందు ఆయన అలంకరణ ఆయనకి చూపిస్తారు అద్దంలో. చూసారా గురుగారు ఎలాగా అద్దంలో చూపిస్తున్నారు ఆయనకి పూర్తిగా ఆయన అలంకారం ఎలా ఉందో ఆయన చూసుకుంటే ఇష్టపడతారట. ఆయన అలంకారం ఎలా ఉందో చూసుకోవటానికి. యశోదమ్మ అంత ముద్దుగా తయారు చేశారు చిన్నప్పటి నుంచి. ఇవన్నీ అసలు పెట్టింది ఆవిడే కదా. నెమలి పెట్టడం కానీ, లేకపోతే ఆభరణాలు మెడకి, అలాగే నడుముకి వడ్డానం కానీ, ఇవన్నీ అలంకారాలు ఆయనకు ఉంటాయి. చేతిగా ఫ్లూట్ ఆయనకి అందం, ఇలా ఇవన్నీ కూడా. ఆయన వస్త్రాలు గుజరాత్ అండ్ నార్త్ సైడ్ చాలా బాగా అలంకరిస్తారండి కృష్ణయ్యని. మనమైతే పంచతోని ఇలా వరకు మాత్రమే మనం చూస్తాం కానీ ఆభరణాలు అవన్నీ వేసి అక్కడ ఒక డ్రెస్ ఉంటుంది కదా, గుజరాతీ స్టైల్ అని అంటారు, అలాంటి డ్రెస్ వేస్తారనమాట. ఇక్కడ కూడా అదే డ్రెస్ నేను చూశాను. మొత్తం ఆభరణం పూర్తిగా వేసినట్టుగా 3 అడుగుల్లో ఉన్న మూర్తికి 3 అడుగుల ఆభరణాలు కూడా ఉన్నాయండి. ఎంత చక్కగా ఉన్నారు. మీరు వస్తే మాత్రం అంటే ఒకటే చెప్తాను, రామేశ్వరం వచ్చినప్పుడు కేవలం మీరు ధనుష్కోటి, ప్రధానంగా రామనాథ స్వామి దర్శించుకుంటారు. తర్వాత ధనుష్కోటి, లేకపోతే ఏమైనా 2-3 తీర్థాలే కాకుండా ఇక్కడ దగ్గర ఒక 60 తీర్థాలు ఉంటాయి ఆలయంలో ఉన్న తీర్థాలతో కలిపి. అందులో భాగంగా రామతీర్థం ఎంతో పుణ్యమైనది, ఎంతో ప్రధానమైనది కూడా. అందరూ దర్శించుకోవాలి. ఆ రామతీర్థం దగ్గరే మీకు కృష్ణ దేవాలయం ఉంటుంది. వచ్చి మీరు కూడా దర్శనం చేసుకోండి. అలాగే దేవాలయం ఒకటే కాదండి, ఇటుపక్క గోవర్ధనగిరి పర్వతం ఇది కావచ్చు, ఆ నమూనాను మనం చూడొచ్చు. అలాగే ఒక భగవద్గీత ధ్యాన మందిరం కానీ, ఇవన్నీ చూద్దాం. ఇక వెళ్దామా మరి? పదండి అవి కూడా చూద్దాం. గోవర్ధన గిరి ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నామండి. ఇంత పెద్ద పర్వతాన్ని ఎత్తారా ఆయన, అద్భుతం అసలు. అలా ఒక ప్రదక్షిణ చేసి మనం చూడొచ్చు. నేనైతే వెళ్ళలేదు అక్కడి దాకా, ఇంకా అదృష్టం కలగలేదు నాకు. గోవర్ధన పర్వతాన్ని, బృందావనం దర్శించేటువంటి అవకాశం ఇంకా రాలేదు. కోరుకుంటాను గట్టిగా ఆ కృష్ణయ్యని చూపించయ్యే, నాకు కూడా చూడాలని ఉంది అక్కడ అని చెప్పి. కొంతమంది గోవర్ధనగిరి ప్రదక్షిణ కూడా చేస్తారండి. ఎన్నో కిలోమీటర్లు ఉంటుంది. అంటే చుట్టూ ఆ వ్రజవాసులే కదా ఉండేది. అప్పటి వాళ్ళే అలా 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 తరతరాలుగా ఉంటూ వచ్చారు.
చాలా ఫ్రెండ్లీ పీపుల్ అంట. నేను ప్రణవానంద ప్రభుజీ నాకు చెప్పారనమాట, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో, అదొక అదృష్టం రావటం మాతాజీ అని చెప్పేవాళ్ళు. చూద్దాం మరి ఆయన అన్నట్టుగా ఆ కృష్ణ అనుగ్రహం ఉండి వెళ్తానేమో. చెప్తారు కదా, గోవర్ధన పర్వతాన్ని 7 రోజుల పాటు ఆయన ఎత్తి అలా పట్టుకున్నారట చిటికెన వేలు పైన. చిన్నవాడే కదా ఆయన కూడా, ఆ వయసులో అసలు తన ప్రజల్ని కాపాడుకునేందుకు ఆయన ఆ పర్వతాన్ని అలా చిటికెన వేలు పైన ఇలా పెట్టుకుని 7 రోజుల వరకు అలా ఉంటారంట. అంతా కృష్ణమాయ, అంతా ఆయనే చేయగలడు, ఇంకెవ్వరూ చేయలేరు. అది మొత్తానికి ఆ బృందావన గిరి ఏదైతే ఉందో గోవర్ధనగిరి, అది ప్రదక్షిణ అయితే చేసుకోగలిగాము. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఒక ప్రదక్షిణ చేసి దండం పెట్టుకోవచ్చు. ఇది శ్రీ కథామండపం అండి. భగవద్గీత పారాయణాలు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే తీర్థానికి ప్రత్యేకంగా, తీర్థస్థలం కదా, రామతీర్థం ఉంది, రాముల వారి దేవాలయం ఉంటుంది, అలాగే కృష్ణుల వారి దేవాలయం కూడా. ఏంటంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఇక్కడ కొన్ని రోజుల పాటు గడిపి కీర్తనలు భజనలు చేసుకుని స్వామి అనుగ్రహం పొంది వెళుతూ ఉంటారు. అలాగే గుజరాత్ అహ్మదాబాద్ నుంచి కొంతమంది వచ్చారండి. 800 మంది అట వారు ట్రైన్లో వచ్చారు. 800 మంది 8 రోజుల పాటు రామేశ్వరంలో గడుపుతారు, సంవత్సరానికి ఒకసారి. అంటే దసరా అయిపోయిన తర్వాత వచ్చే పౌర్ణమి నుంచి వాళ్ళు ఈ మాసంలో, కార్తీక మాసంలో వాళ్ళు వస్తారట. వచ్చి ఇక్కడ 8 రోజులు గడిపి పూజలన్నీ చేస్తారు, పుణ్యస్థలాల్ని పుణ్యతీర్థాలని దర్శించుకుని వెళ్తారండి. కలశాలు అవన్నీ తీసుకుని వచ్చారు, విజువల్లో చూపిస్తాను చూడండి. ఇక్కడికి వస్తే ఒక పండగ వాతావరణంలా కనిపించదు. ఓవైపు రామయ్య, ఓవైపు కృష్ణయ్య, ఇద్దరిని కూడా దర్శించుకోవచ్చు అనమాట. మొత్తంగా ఇక్కడ కూర్చుంటే ఇక ఒక రోజంతా ఇక్కడే ఉండిపోవచ్చు అనే భావన కలుగుతుందండి. ఆయన హారతులు చూడొచ్చు, ఆయన అలంకారం చూడొచ్చు, అలాగే వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తంగా రామేశ్వరం టూర్ అనేది ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం అనే చెప్తానండి. సాధారణంగా జ్యోతిర్లింగం అనగానే మనం ఒక శివయ్యనే చూస్తాం, ఇది విష్ణుమూర్తికి సంబంధించిందంటే ఆయన మాత్రమే చూస్తాం. కానీ రామేశ్వరం ప్రత్యేకతే అది, శివకేశవులు ఇద్దరిని మనం దర్శించుకోవచ్చు. వారు ముఖ్యంగా రాముల వారు నడయాడినటువంటి ఈ ప్రదేశంలో మనం నడవటమే మన పూర్వజన్మ సుకృతంగా మనం భావించవచ్చు. ఎంత అదృష్టమో కదా ఇది రావటం అనేది. నాకైతే జన్మ ధన్యమైంది. మీరు కనుక రామేశ్వరం వస్తే ఖచ్చితంగా రండి, ఇలాంటి ప్రదేశాలకు వచ్చి దర్శించుకుని వెళ్ళండి. అది ఎన్నో జన్మల పుణ్యఫలంగా చెప్తాను నేనైతే. హర హర మహాదేవ, శ్రీరామచంద్ర, జయ శ్రీకృష్ణ.